నెక్స్ట్ ఏం చూద్దాం మనం, పుష్ ఆపరేషన్, రైట్. పుష్ అంటే ఇన్సర్షన్. లింక్ లిస్ట్లో అయితే ఇన్సర్షన్ 3 ప్లేసెస్లో మనకి జరుగుతుంది. ఇన్సర్ట్ బిగిన్, ఇన్సర్ట్ ఎండ్, ఇన్సర్ట్ అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. ఇక్కడ అన్నీ ఉండవు, ఓన్లీ ఎండ్లో మాత్రమే జరుగుతుంది. అంటే ఓన్లీ టాప్లో మాత్రమే మనకు ఇన్సర్షన్స్ అనేటివి జరుగుతాయి. ఓకేనా. సరే, ఎప్పుడైతే మీరు డైనమిక్ మెమరీ అలొకేషన్ తీసుకుంటారో ఎన్నైనా నోట్స్ని మీరు యాడ్ చేస్తూ పోతారు, ఏం ప్రాబ్లం ఉండదు, రైట్. అదే ఎప్పుడైతే మీరు అర్రేస్ తీసుకుంటారో అంటే స్టాటిక్ మెమరీ అలొకేషన్ తీసుకుంటారో సైజ్ని ముందే మనం ఫిక్స్ చేసేసుకోవాలా, రైటే కదా. అర్రేస్ అంటేనే ఫిక్స్డ్ సైజ్. అట్లా మనం దీని సైజ్ ఎంతని అనుకున్నాం, 5, కెపాసిటీ 5 అని అనుకున్నాం, రైట్. సో 5 ఎలిమెంట్స్ని మాత్రమే మీరు పుష్ చేయగలరు, ఇన్సర్ట్ చేయగలరు. అంతకంటే ఎక్కువ పెట్టలేరు, ఎందుకంటే మన దగ్గర మెమరీ అనేది లేదు కాబట్టి, రైటే కదా. సరే, సో ఎప్పుడైతే మీరు పుష్ ఆపరేషన్ చేయాలనుకుంటారో 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకేనా, చూద్దాం నిదానంగా చూడండి. ఫస్ట్ స్టాక్ ఈజ్ ఫుల్. స్టాక్ ఫుల్ అయ్యింది అంటే ఇంకా మీకు ఇన్సర్షన్ అనేది నాట్ పాసిబుల్, పుష్ అనేది నాట్ పాసిబుల్. ఓకేనా. సరే, ఈ ప్రోగ్రామ్కి వితౌట్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాను. మీరు ఆర్గ్యుమెంట్స్ తీసుకోము అని చెప్తే అప్పుడు లోపల అంటే ఫంక్షన్ లోపలైనా లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటాను, రిటర్న్ టైప్ ఏం లేదు, వాయిడ్. ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుంటానా, పుష్. ఏదైతే వాల్యూని మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటారో, ఓకేనా, ఆ వాల్యూ నేను ఎలిమెంట్ అనుకుంటున్నాను, మీరు వాల్యూ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. ఓకేనా. ఎండ్ ఎలిమెంట్ బిగిన్. ఇప్పుడు నాకు పుష్ ఆపరేషన్ జరగాల, ఆల్రెడీ నాకేమైపోయింది, ఇక్కడ ఫుల్ ఉంది. ఫుల్ ఉంటే ఇన్సర్షన్ నాట్ పాసిబుల్, రైటే కదా. ఎట్లా చెప్తారు ఫుల్ కండిషన్ని, మీకు వచ్చు ఆల్రెడీ, ఏమని రాసింటారు, ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ -1, రైటే కదా. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ -1, అప్పుడు స్టాక్ అనేది ఓవర్ఫ్లో అయి ఉంటుంది, ఇన్సర్షన్ అనేది నాట్ పాసిబుల్. చూడండి ఎట్లా రాస్తారు, ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ -1, then printf \n stack overflow insertion not possible. లేదా లేదా ఏం రాస్తారమ్మా, పుష్ ఆపరేషన్ నాట్ పాసిబుల్ అని అయినా రాసేయండి. ఓకేనా. ఎల్స్ అంటే ఇది కాకపోతే నా దగ్గర ఎంటీ ఉన్నట్లే, అంటే ఎంటీ అంటే కొంచెమైనా వేకెన్సీ ఉన్నట్లే, అప్పుడు దాంట్లోకి మీరు వాల్యూస్ని పుష్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ చూడండి ఎట్లా జరుగుతుందో పుష్ ఆపరేషన్. ఇప్పటి వరకు నా దగ్గర ఒక్క ఎలిమెంట్ కూడా లేదు, రైట్. ఒకవేళ మీరు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలా అంటే ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారు, ఇప్పుడు 0th ఇండెక్స్ దగ్గర, రైట్. అప్పుడు 0th ఇండెక్స్ దగ్గర ఒక వాల్యూ ఎలా అంటే టాప్ అనేది 0ని పాయింట్ చేయాలా, కానీ టాప్లో ఎంత ఉంది, -1. ఫస్ట్ మీరు టాప్ని ఇంక్రిమెంట్ చేయండి, అప్పుడు టాప్ వాల్యూ -1 పోయి ఎంత వస్తుంది, 0, రైటేనా. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ డన్ అట్ టాప్ ఎండ్ కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే స్టాక్ ఆఫ్ టాప్ అనండి. టాప్ అనేది కూడా ఇండెక్సే కదా, ఎందుకు, టాప్లో ఎంత ఉంది, 0 అనేది ఇండెక్స్. స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఎంతైతే వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అది దేంట్లో ఉంది, మన దగ్గర ఎలిమెంట్ దగ్గర ఉంది. కాబట్టి ఎలిమెంట్ మీరు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఒక ఎలిమెంట్ని పాస్ చేయాలన్నా, ఒక వాల్యూని పాస్ చేయాలన్నా, ఫంక్షన్స్ వచ్చు కదా, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అప్పుడు చెప్పిండాం ఇది, రైట్. సో ఒక ఎలిమెంట్ని పాస్ చేస్తున్నారు, సపోజ్ ఆ ఎలిమెంట్ 28 అనుకోండి. స్టాక్ ఆఫ్ టాప్ వాల్యూ ఎంత ఉంది, 0. స్టాక్ ఆఫ్ 0లోకి 28 అనే వాల్యూ వచ్చి స్టోర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్
ఇంకొకసారి నేను ఇంకొక వాల్యూని పుష్ చేద్దాం అనుకుంటానా, ఆ పుష్ చేసే వాల్యూ ఈసారి నాకు 53 అనుకోండి. చెక్ చేస్తుంది, టాప్ వాల్యూ ఎంత ఉంది, 0. 0 ఈజ్ ఈక్వల్ టు 4. ఫాల్స్. 4 ఎట్లా వస్తుంది, కెపాసిటీ -1 ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ టాప్ ప్లస్ ప్లస్ జరగల. టాప్ ప్లస్ ప్లస్ అంటే టాప్ వాల్యూ ఎంత వస్తుంది, 1. ఇప్పుడు స్టాక్ ఆఫ్ 1 దగ్గర నాకు 53 అనే ఎలిమెంట్ ఇన్సర్షన్ జరుగుతుంది, పుష్ జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా అట్లా మీరు ఎన్నైనా ఎలిమెంట్స్ని పుష్ చేసినా కూడా ఫస్ట్ టాప్ ప్లస్ ప్లస్ జరగల. ఆ టాప్ ఇండెక్స్ దగ్గర మాత్రమే మనం పుష్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా, ఏం ప్రాబ్లం లేదా. 2 సిచ్యువేషన్స్, ఒకటి ఇన్సర్షన్ నాట్ పాసిబుల్, ఇంకొకటి పాసిబుల్ అయితే ఫస్ట్ టాప్ ప్లస్ ప్లస్ చేసి టాప్ ఇండెక్స్ దగ్గర వాల్యూని మనం పుష్ చేయడం, రైట్. సో ఈ ఎల్స్ పార్ట్ని ఫుల్ చేసేయండి. ఎట్లా, ఎల్స్ బిగిన్, ఫస్ట్ ఏం జరగాల మనకి, టాప్ ప్లస్ ప్లస్, నెక్స్ట్ స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నేను పాస్ చేసే ఎలిమెంట్. మీరు ఫంక్షన్ కాలప్పుడు ఏదైతే వాల్యూని పాస్ చేస్తారో ఆ ఎలిమెంట్ వచ్చి స్టోర్ అవుతుంది. ఎల్స్ కూడా క్లోజ్, రిటర్న్ ఏం లేదు కాబట్టి ఫంక్షన్ని కూడా మీరు క్లోజ్ చేసేయండి. ఓకేనా. ఇది పుష్ ఓన్లీ అట్ ఎండ్ ఆఫ్ ద స్టాక్ మాత్రమే, అంటే టాప్ ఆఫ్ ద స్టాక్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ 72 ఇయ్యాలా, ఆ 72ని ఇక్కడికి తెచ్చి ప్లేస్ చేయాలా, నాట్ పాసిబుల్. అది ఇక్కడ మాత్రమే ఇన్సర్షన్స్ జరుగుతాయి. ఓకేనా. సో ఇంకొకటి చూడండి మా, ఇక్కడ మీరు కండిషన్ ఏం రాసినారు, ఇఫ్ టాప్ ఈక్వల్ టు కెపాసిటీ -1 అని రాసినారు, రైట్. ఒకవేళ ఈ ఫంక్షన్ కంటే ముందే ఈ ఫంక్షన్ మీరు డిఫైన్ చేసి ఉంటే, అంటే మీ దగ్గర ఈ ఫంక్షన్ ఉంటే మాత్రమే చెప్తున్నా, లేనప్పుడు ఇది సరిపోతుంది. అప్పుడు మీరు దాన్ని ఇట్లా కూడా రాయొచ్చు మా కండిషన్ని, ఇఫ్ ఈజ్ ఫుల్ దెన్ స్టాక్ ఓవర్ఫ్లో అని కూడా రాసేయచ్చు. ఈజ్ ఫుల్ అనేది ఫంక్షన్ కాబట్టి మా ఫంక్షన్ కాల్ జరుగుతుంది. ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు మనం ఫంక్షన్ ఎట్లా రాసుకుంటాం, ఇంట్ రిటర్న్ 0 రిటర్న్ 1 అని రాసింటాం. ఒకవేళ ఇట్లా ఉంటుందమ్మా, ఈజ్ ఫుల్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నేను మొత్తం రాయలేదు, కెపాసిటీ -1 అయితే ఏం రాసింటాం మనం, రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ 0, ఇది రాసింటాం ఈజ్ ఫుల్కి కండిషన్, రైట్. ఇక్కడ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. ఒకవేళ నిజంగా కెపాసిటీ -1 అయితే ఎంత తీసుకొస్తుంది, 1. ఇఫ్ 1 ట్రూ కదా, ట్రూ కాబట్టి స్టాక్ ఓవర్ఫ్లో అని చూపించేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు నా టాప్ వాల్యూ ఎంత ఉంది, 1. ఈ స్టాక్లో పాస్ చేసినప్పుడు 1 ఈక్వల్ కెపాసిటీ -1 ఫాల్స్, అప్పుడు ఎంత తీసుకొస్తుంది, 0ని రిటర్న్ తీసుకొస్తుంది. ఇఫ్ 0 ఫాల్స్ కాబట్టి ఎల్ స్పాట్లోకి వస్తుంది. ఇట్లా కూడా దీన్ని రాసుకోవచ్చు. ఇది రాయాలంటే ఆల్రెడీ ఈస్ఫుల్ ఫంక్షన్ని మీరు డిఫైన్ చేసి ఉండాల. ఓకేనా, అప్పుడే పాసిబుల్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఏం లేవు కదా. నెక్స్ట్ పాప్ ఫంక్షన్ని చూద్దాం, అంటే డిలీషన్ ఇన్ స్టాక్. ఓకేనా.